ఆ మేడం ఉంటేనే మా పిల్లలు సెంటర్‌కి, లేదంటే మేము పంపమని పిల్లల పోషకులు తెగేసి చెప్తున్న పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. జగిత్యాల జిల్లా రైకల్ మండల కేంద్రంలోని బొడ్డర కాలనీలో ఒక అంగన్వాడీ సెంటర్ ఉంది. అందులో రమాదేవి అనే అంగన్వాడీ టీచర్ పనిచేస్తూ ఉండేది. ఆమెకున్న బోధనా ఆసక్తి, మెళకువలతో పిల్లలకు చాలా దగ్గరయింది. పిల్లలు సైతం తమకున్న ప్రేమ, అభిమానంను టీచర్‌పై పెంచుకున్నారు. దీంతో ఆ టీచర్ రాకపోతే సెంటర్‌కి వెళ్ళం అనేంతగా పిల్లలకు చేరువ కావడంతో టీచర్, విద్యార్థుల బంధం మరింతగా బలపడింది. అయితే గత 2 నెలల క్రితం టీచర్ రమాదేవికి అక్కడి నుండి ట్రాన్స్‌ఫర్ కాగా, ఆమె సెంటర్‌కు రాకపోవడంతో ట్రాన్స్‌ఫర్ అయిన గత 2 నెలల నుండి అంగన్వాడీ సెంటర్‌కు పిల్లల పోషకులు సైతం తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్‌కు పంపడం లేదు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తల్లిదండ్రులు రమాదేవి టీచర్ తమ పిల్లలను వాళ్ళ ఇంట్లో పిల్లల మాదిరిగా చూసుకునేవారని పిల్లల పేరెంట్స్ అంటున్నారు. రమాదేవి టీచర్ తమ అంగన్వాడీ సెంటర్‌కు ఎప్పుడైతే వస్తదో అప్పుడే మా పిల్లల్ని సెంటర్‌కు పంపిస్తామని సెంటర్ సహాయకురాలైనటువంటి కళావతితో చెప్పి అంగన్వాడీ సెంటర్ నుండి తమ పిల్లలని తీసుకెళ్తున్నారు. పేరెంట్స్ టీచర్‌పై మక్కువ పెంచుకున్న విద్యార్థుల భవితవ్యం టీచర్ ట్రాన్స్‌ఫర్‌తో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ట్రాన్స్‌ఫర్ క్యాన్సిల్ చేసి తిరిగి టీచర్‌ను అదే సెంటర్‌కు బాధ్యతలు అప్పగిస్తారా? లేదా అనేది అంతు చిక్కడం లేదు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో, ముగింపు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి. కెమెరామెన్ లక్ష్మణ్‌తో వైఫై హెచ్‌డి ఛానల్ జగిత్యాల. రామాదేవి హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. ఇప్పుడు వాళ్ళు వేరే బడికి తోలేస్తారు. హుహు. మేడం వచ్చినాక తోలేస్తామన్నారు. మా 11, 12 వాళ్ళు తోలెత్తలేరు. ఎందుకు? మేడం లేదని. నమస్కారం అన్న, నా పేరు శ్రీధరు. మా జగిత్యాల జిల్లా రాయకల్ గ్రామం, ఇటుక్యాల రోడ్, ఒడ్డరి కాలనీ సైడ్ అంగన్వాడీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. మా పిల్లల్ని తీసుకొచ్చుంది ఇక్కడ రమాదేవి మేడం, ఆయమ్మ కమలమ్మ మంచిగా చూసుకుంటుండే. అయితే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి రమాదేవి మేడం రావట్లేదు. ఒకసారి వస్తుంది, ఒకసారి వస్తలేదు. మా పిల్లల్ని తీసుకెళ్తున్నాము. ఏమైంది మేడం ఇట్లా ఎందుకు కారణం అంటే, మేడం ట్రాన్స్ఫర్ అయింది, ఇట్లా పాత బస్ స్టాండ్ దగ్గర నాకు వేరే కాడ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి మేడం అంటుంది. మాకైతే ఆ మేడం అయితే బాగుంటుండే, మాకు అన్ని విధాలుగా అన్ని మంచిగా మా పిల్లల్ని చూస్తుండే. ఆయమ్మ కూడా మంచిగా సర్ది చెప్తుండే. కానీ ఇప్పుడు ఒక ఆయమ్మతో వీలు అవ్వట్లేదు. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా మేడం బాగా మంచిగా చూస్తుండే. ఎలక్షన్ కార్డులు వచ్చినా ఏది వచ్చినా మేడం బాగా ఓపికతో మాకు అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు చేసి పెట్టింది. మేడం ఈ అంగన్వాడీ కార్యంలోని ఏ ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారు ఏం కదా అని మేడం బాగా జాగ్రత్త అన్నీ మంచిగా చూస్తుండే. ఎవరైనా లేకుండా ఓపిక కొద్ది మంచిగా మాట్లాడుతుండే. అటువంటి మేడం ఈ స్కూల్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిందంటే మేము బాగుంటుంది మాకు. ఆ మేడం వచ్చేటట్టు చేయరు సార్. ఈ అంగన్వాడీ స్కూల్లో ఇప్పుడు ఆ మేడం లేనందుకు నా పిల్ల ఇంకో 15 మంది అందరు పిల్లలు తీసుకొచ్చి మేడం లేదని వాపస్ తీసుకెళ్తున్నాం. ఆటలు ఆడిపించి చూస్తుండే, జాగ్రత్తగా చూసుకుంటుండే. పిల్లలకు మంచి చెడ్డ ఇప్పటి నుంచే మంచిగా చెప్తుండే. మా తల్లిదండ్రుల కంటే ఈ మేడం అయితే బాగా మంచిగా చూసుకుంటుండే. అవునండి, ఈ రమాదేవి మేడం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మేడం లేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి మేము పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం. అంగన్వాడీ స్కూల్ నుంచి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తున్నాం, లేదని చెప్పేసి తీసుకెళ్తున్నాం. మాది జగిత్యాల జిల్లా రైకల్ గ్రామం. నా పేరు దివ్య. మేము మా పిల్లల్ని ఒడ్డరకాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్కి తీసుకెళ్తున్నాము. కానీ అక్కడ రమాదేవి టీచర్ ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటుండే మా పిల్లల్ని. కానీ ఆ టీచర్ ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళి మా పిల్లల్ని మేము తీసుకొచ్చుకుంటున్నాం. మాకు అక్కడ
మేడం రమాదేవి టీచర్ బాగా మంచిది, పిల్లల్ని బాగా మంచిగా చూసుకుంటుండే. మాకు ఆ టీచర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పిల్లల్ని తోలేసేవాళ్ళం. మేము రమాదేవి టీచర్ లేదని మా పిల్లల్ని మేము తీసుకొచ్చుకుంటున్నాం. ఆమె ఉంటే మా పిల్లల్ని మేము మళ్ళీ స్కూల్కి తోలిస్తాం. చాలా బాగా చూసుకుంటుంది ఆ మేడం ఉన్నప్పుడు. మాకు మంచిగా ఉండే, మా పిల్లల్ని మంచిగా చూసుకుంటుండే. తీసుకెళ్తున్నాం కానీ టీచర్ రావట్లేదు కదా అని మాకే తీసుకెళ్ళబుద్ధి లేదు. ఇక టీచర్ ఉంటే బాగుంటుందని అప్పుడప్పుడు మేడం వస్తుంది కానీ రోజు తీసుకెళ్తున్నాం, కానీ మేడం అక్కడ ఉంటలేదని మళ్ళీ తీసుకుని వస్తున్నాం.